నమస్తే, వెల్కమ్ టు యూఈటీవీ. తెలంగాణలో ఎట్టకేలకు సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. ఎన్ని సీట్లలో పక్కా గెలుస్తాం, అవి ఏ సెగ్మెంట్లు అని పోలింగ్ శాతాన్ని బట్టి అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి లీడర్ల నుంచి మంత్రుల వరకు ఎవరికి వారు తమదైన శైలిలో అనాలిసిస్ చేస్తున్నారు. పార్టీలోని వివిధ కీలక నేతలు అంచనాల ప్రకారం 9 నుంచి 10 స్థానాల్లో పక్కా గెలుస్తామని నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వేవ్ కలిసి వస్తే మరో 2 సెగ్మెంట్లలోనూ అల్ప మెజార్టీతో బయటపడే అవకాశం ఉందని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. దక్షిణ తెలంగాణలోని పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ క్లీన్ స్వీప్ అవుతాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అయితే గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగడంతో ఆయా ఓట్లన్నీ తమకే పోలరైజ్ అవుతాయని పార్టీ బలంగా నమ్ముతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, కోఆర్డినేషన్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి పార్లమెంట్ ఇన్ఛార్జీ మంత్రులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు పోలింగ్ బూత్లు తిరుగుతూ ఓటర్ల ట్రెండ్ను అబ్జర్వ్ చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలను మోటివేషన్ చేస్తూ బూత్లకు తరలించారు. 2019తో పోలిస్తే ఈసారి బీజేపీ హవా మరింత పెరిగిందనేది రాజకీయ నాయకుల అంచనా. ఆ ఎన్నికల్లో సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పొలిటికల్ అనాలిసిస్టులు చెబుతున్నారు. దీంతోనే అర్బన్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ట్రెండ్ కనిపించిందని వివరించారు. రూరల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపించిందని స్పష్టం చేస్తున్నారు. కానీ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుందని నొక్కి చెప్పారు. మరోవైపు ఈసారి తటస్థ ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారు. అయితే ఆ ఓటు బ్యాంక్ ఎవరి వైపు ఉంటే ఆయా పార్టీలకు లీడింగ్ స్థానాలు రానున్నాయని పేర్కొన్నారు. మెజార్టీలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ తన టార్గెట్ రీచ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.